ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సినీ నటి కరాటే కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అన్నారు. భారతీయుల ద్వారా లబ్ధి పొంది తిరిగి దేశంపై విషం కక్కడం దారుణమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కరాటే కళ్యాణి. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి, మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ల అమ్మాయిని 1000 రూపాయలు చదివించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు ఈ రోజు పిల్లలు? మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరెత్తుతుంది. మన సీతామాతని ద్రౌపది మాతని రేపులయ్యాయని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవా? మన పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్నావు. ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు, మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా. నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా, లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా, లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా, వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవన్నర ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటి వాడివిరా. మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా నువ్వు? చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా నువ్వు? నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావరా నోటికి? ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి, మళ్ళీ అదే